మొత్తానికి రిత్విక్ బర్త్డే అయిపోయింది. చాలా హ్యాపీ. అనుకున్న దానికన్నా బాగా జరిగింది. ఎలాగన్నా బాగా చేయాలి అనుకున్నాం. ఉన్నంతలో బాగా చేసాం. ఏదో అనుకుంటే ఏదో అయింది. బిర్యానీ చేద్దాం అనుకున్నాను కానీ వెళ్ళిపోయారు పని ఉందని చెప్పి. బ్రావా జల్దీ రూడే. సో పాప పుట్టినప్పుడు కూడా చూడడానికి రాలేదు. పాప పేరు పెట్టినప్పుడు పిలిచినా కూడా చూడడానికి రాలేదు. వస్తే హ్యాపీ ఫీల్ అయ్యేదాన్ని. రాలేదు కాబట్టి కొంచెం బాధ ఉంది. ఎందుకు రాలేదు అంటే నేనేమన్నా రావద్దని చెప్తాను వాళ్ళని. పాప పుట్టినందుకు రాలేదు, బాబు పుడితే వస్తారా అనేది కాదండి. హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధురైడ్ ఆఫీషియల్. అండ్ నిన్న హిత్వి గడిది ఫస్ట్ బర్త్డే చాలా అంటే చాలా బాగా జరిగింది. వచ్చిన వాళ్ళు అంటే పిలిచిన వాళ్ళు అందరూ వచ్చారు. కొంతమంది ఒక 5 మెంబర్స్ అటు అయ్యారు కానీ చాలా హ్యాపీ అనిపించింది. రాత్రి 12 అయిపోయింది. ఇంటికి వచ్చేసరికి ఇంకా ఓపిక లేవు, అందరూ డల్ అయిపోయారు. అందులోనే అంతసేపు నిల్చొని నాకు కూడా కాళ్ళు నొప్పులు వచ్చేసినాయి. లిటరల్లీ హెయిర్ స్టైల్ తీసుకోవడానికి కూడా టైం లేదు. పిచ్చి ఉంది పిచ్చిగూడు. నిన్న స్ప్రే అది చేసేసరికి చాలా హెడేక్ వచ్చేస్తుంది. ఆయిల్ పెట్టుకోవాలి. ఫుల్ హెడేక్ వచ్చేస్తుంది నాకైతే. ఇంకా అలానే పడుకున్నాను. కొంచెం క్లిప్స్ అయితే తీసేసి. పాపం హిత్విక అయితే అంతసేపు అలానే మేలుకొని ఉంది. పాపం అది కూడా డల్ అయిపోయింది. ఫుడ్ పెడుతుంటే ఫుడ్ తినట్లేదు. చాలా డల్ అయిపోయింది హిత్విక అయితే. మొత్తానికి అయితే ఫస్ట్ బర్త్డే కాబట్టి ఇలా చేయాలి అలా చేయాలని కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అంతలా కాకపోయినా గుర్తుండాలి. ఫస్ట్ బర్త్డే అంటే ఒకసారి చేస్తాం, మళ్ళీ చెయ్యం. కానీ డబ్బులు చేసుకుంటారనుకోండి. తర్వాత అలాగే ఇంట్లోనే సింపుల్గా చేస్తాం కదా అని చెప్పి 1 మంత్ నుంచి ఇలా చేయాలి అలా చేయాలని అన్ని ప్లాన్లు చేసుకుంటూ ఉన్నాను. ఆటోమేటిక్గా పనులు అవుతూ ఉంటాయి కానీ ఒక స్ట్రెస్ అనేది ఉంటుంది. టయానికి అయిపోవాలి అని చెప్పి 1 వీక్ నుంచి బట్టల గురించి లైక్ చిన్న షాపింగ్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అసలు తిరిగి స్ట్రెస్ అయిపోయి ఓపిక లేక టయానికి నిద్ర లేక లిటరల్లీ నైట్ 12కి 1కి పడుకునేదాన్ని. పనులని చక్కబెట్టుకొని మధ్యలో బ్రాండ్స్, వీడియోస్, ఎడిటింగ్ అసలు మాటల్లో చెప్పలేము. మొత్తానికి రిత్విక్ బర్త్డే అయిపోయింది. చాలా హ్యాపీ. అనుకున్న దానికన్నా బాగా జరిగింది. ఎలాగన్నా బాగా చేయాలి అనుకున్నాం. ఉన్నంతలో బాగా చేసాం. ఆ హ్యాపీనెస్ అనేది మేబీ నా ఫేస్లో కనిపిస్తూ ఉండొచ్చు. అండ్ హిత్వి అది పెద్దనాన్న దగ్గర ఆడుకుంటుంది. పెద్దనాన్న నాన్న. సో ఈరోజు ఏంటంటే ఒక డే బ్లాగ్ షూట్ చేస్తున్నాను. అందరూ అలాగే ఇంట్లో ఉన్నారు కాబట్టి రెస్ట్ తీసుకుందాం అనుకున్నాం. మళ్ళీ వీళ్ళు మనకు దొరకరు, అందుకని చెప్పి బ్లాగ్ షూట్ చేద్దామని చెప్పి బ్లాగ్ షూట్ చేస్తున్నాం. అండ్ గెస్ట్లు కూడా వస్తున్నారు ఈరోజు. ఈ బ్లాగ్ ఎలా ఉంటుంది ఏంటో చూస్తూ ఉండండి. మధురైడ్ ఆఫీషియల్. నేను చేస్తున్నా చికెన్ బిర్యానీ. మీరు అందరూ అనుకోవచ్చు రాత్రే తిన్నారు కదా మళ్ళీ బిర్యానీ ఏంటని చెప్పి. గెస్ట్లు వస్తున్నారు, రాత్రి రాలేదు ఫంక్షన్కి. అండ్ మేమైతే నైట్ అంటే నేను సాటర్డే కదా నాన్ వెజ్ తిన్నాము. తినేవాళ్ళు తిన్నారు. ఎలా ఉంటుందని చెప్పి టేస్టీ కొన్ని అయితే తెచ్చుకున్నాము రాత్రి. మధ్యాహ్నం తిన్నాక చెప్తాను నాన్ వెజ్ ఎలా ఉందని. వెజ్ ఎంత బాగున్నా మనకి అంత అనిపించదు. నాన్ వెజ్ తినంత టేస్ట్ మనకి వెజ్లో రాదు కాబట్టి నాన్ వెజ్ తింటేనే ఆ ఫీల్ ఉంటుంది. సో కొన్ని ఐటమ్స్ తెచ్చుకున్నాము, అది మధ్యాహ్నం తింటాం. ఇది వచ్చిన గెస్ట్ల కోసము చికెన్ బిర్యానీ ఆల్రెడీ మ్యారినేట్ చేసేసాను. పైన నేను కొత్తిమీర పుదీనా వేస్తాను. కస్తూరి మేతి అంటారు కదా, అది వేసిన తర్వాత ఆయిల్ వేసాక ఒక 1/2 అవర్ 1 అవర్ మంచిగా ఎంతసేపు మ్యారినేట్ చేసుకుంటే అంత బాగుంటుంది బిర్యానీ. బట్ మనకు టైం లేదు కాబట్టి అట్లీస్ట్ ఒక 1/2 అవర్ అన్నా మ్యారినేట్ చేస్తాను. దానివల్ల మసాలా అంతా మంచిగా ముక్కకు పట్టి టేస్ట్ బాగుంటుంది. ఏదో అనుకుంటే ఏదో అయింది. బిర్యానీ చేద్దాం అనుకున్నాను కానీ వెళ్ళిపోయారు పని ఉందని చెప్పి. మ్యారినేట్ చేసిందంతా అలానే ఉంది. ఈవినింగ్ చేస్తా బిర్యానీ. మేము హోటల్ నుంచి ఏవైతే తెచ్చుకున్నామో అవన్నీ ఇప్పుడు ఖాళీ చేసేస్తాము. అసలు నేను చేసుకున్న హెయిర్ స్టైల్కి లిటరల్లీ తల పగిలిపోతుంది. ఆ స్ప్రే కొట్టడం వల్ల ఏమో మొత్తం హెడేక్ వచ్చేస్తుంది. అంటే నిద్ర కూడా సరిపోలేదు. నా కూతురు మంచిగా మసాజ్ చేస్తాను. మసాజ్ మాత్రమే చేయను, చిక్కు పెట్టకు. అందుకే స్లోగా మొత్తం స్ప్రే అంతా కొట్టారు కదా, చిక్కు పడిపోయింది. బాగా చేస్తాను. నేను నాకు ఫేషియల్ చేసింది. అసలు ఎంత గ్లో వచ్చిందంటే అసలు ఒక డల్ అయిపోయింది. బయట చేయించుకుందాం అనుకున్నాను. 3800 అంట ఫేషియల్. అట్లా కాదని చెప్పి కిట్ ఆర్డర్ పెట్టుకుంటే చేసింది. నేను చాలా బాగా వచ్చింది. గ్లో కూడా మంచిగా వచ్చింది. థ్యాంక్ యూ నాన్న. లవ్ యూ.
లవ్ యూ. బావా బావా పన్నీరు బావని పట్టుకు తన్నీరు బావా బావా పన్నీరు. బావా కలర్ లేదే నల్లగున్నావు. నైట్ ఫుడ్ అంతా పెట్టి ఎట్లా అంటున్నారేలో ఇప్పుడు చేసిందంతా మనకి దాచేసేది అని ఆలోచిస్తున్నారు అలాగా. నైట్ డిన్నర్ అదే కదా వీళ్ళకి. ఇప్పుడు టైం ఆల్రెడీ ఎంత 1 అయిపోయింది. ఈవినింగ్ 5కి అట్లా స్టార్ట్ చేస్తా బిర్యానీ. మంచిగా మసాలా కూడా బాగా పట్టుంటుంది ముక్కకి, టేస్ట్ బాగా వస్తుంది. మా నేను ఎంత బాగా చేసినా వాళ్ళ ఆవిడ చేసిందే నచ్చుతుంది బాగా తెలుసా. వాళ్ళ ఆవిడ చేసిందే అమృతంగా తింటాడు. కనీసం నా కోసం మధు చేసిందని చెప్పి తినడు, బాగాలేదనేస్తాడు. ఏ జల్దీ ఆడదామా లూడో ఆడదామా? కాదు జల్దీ ఆడదామా లూడో ఆడదామా? ఎక్కువ కొడితే దేనికి వస్తుంది? ఏ లూడో ఆడదాము. జల్దీ ఆడదామా లూడో ఆడదామా? చెప్పండి ఫాస్ట్ గా. లేవని ఆడదాం మరి. ఎంతమంది విన్ అవుతారో చూద్దాం. బ్రావా జల్దీయా లూడో? జల్దీ కాదు బాబు, జల్దీ జల్దీ అన్నా. బాబా మర్చిపోయి బాబా నీకు ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తా. యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తా. బాబా 100 రూపీస్ వచ్చింది బాబా. జల్దీ ఎంత? కాదు మా కుమారస్వామి హరిహరులకు పుట్టాడు. సుబ్రహ్మణ్య స్వామి కుమారస్వామి అయ్యప్ప ఒకళ్ళు. 10 లైన్స్ 20 హౌసింగ్ 30. స్టార్ట్ చేస్తున్నా. 77. ఎందుకు 7తో స్టార్ట్ చేసింది? తెలుగులో ఇంగ్లీష్ చెప్పండి. ఏమేం చెప్పు? 77 24 64 48. ఏ ఒక మనకు వచ్చింది నాన్న నిమిషం. ఎంత 64? 48 64 తర్వాత 23. ఓ 87 బాలేదు. 34 51 75. పిల్ల ఉంది 88. కిషోర్ తీసుకో కిషోర్. 58. 58. జల్దీ చెప్పినప్పుడు సైలెంట్ గా ఉండండి. అలా చెప్పినప్పుడు ఏమో వినరు. మళ్ళా నంబర్స్ చెప్పు నాకు. 24 30 58 64 77. జల్దీ అయిపోయింది. ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్ ఫుల్. ఓకే స్టార్ట్ చేస్తున్నా. 14 14. ఇందాక చెప్పుంటే నాకు జల్దీ అయ్యేది. 60 79 61. చెప్పేస్తున్నావు కొట్టేసుకుంటున్నావు, చెప్పేస్తున్నావు కొట్టేసుకుంటున్నావు. ఏంటి చూసి చెప్తున్నావా? ఇలా కొట్టుకుంటున్నావు కొట్టేస్తున్నావు. ఇలా ఇలా అన్నా కొట్టేస్తున్నావు. 67 71 71. ఏంటి అమ్మ ప్లేస్ బాగా కలిసి వచ్చింది. 30 30 నా 58 72 టికెట్ డబ్బులు ఎత్తదని కాదు చెకింగ్ అని. చెకింగ్ కాదు, అక్కడ నుంచి టికెట్ వెంటనే తెచ్చేసి టికెట్ కూడా ఏంటి జల్దీ లైనా మధ్య లైన్. ఓకే ఫస్ట్ లైన్ లాస్ట్ లైన్ ఫుల్. పైలైన్ నాకు అయింది. చెప్పు నంబర్స్ చెప్పు. 14 30 40 62 76. ఇదిగో బాగా చూసుకో. నేనేం అబద్ధమా అని 10 రూపాయలు. పైలైన్ అయిపోయింది. ఇంకా లాస్ట్ లైన్ ఫుల్ ఉంది. అంతే. 52 ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ అయిపోయింది కదా. థర్డ్ ఫుల్ ఉంది. 56 90 వచ్చింది. 90 లాస్ట్ లైన్. చెప్పు నంబర్స్ చెప్పు. 17 లైన్ అయిపోయింది. ఓకే ఇప్పుడు ఫుల్ లైన్ అంతే.
82. ఈ రోజు అమ్మ అదృష్టం బాగుంది. 24. ఒరే ఎన్ని తీసుకున్నావు? ఇట్రా కిందికి రా. ఆ? ఇంకో 10 తీసుకోవాల్సింది. 64. కూర్చో. 81. 3 తీసుకున్నాడు, ఇంకా 4 అడిగాడు. 50. 15. 33. 30. 47. 77. 89. 86. 58. 53. లైన్లో చెప్పిన నెంబర్లో అక్కడ 68. అయితే అమ్మ పేసు మారదు. అమ్మకి 60 మొత్తం. నేను ఒక లైన్ 20. అక్క డబ్బులు ఇచ్చేసాయి. ఇచ్చేస్తా నీ నాకెందుకు. 60 అమ్మకి. ఇంకో నేను ఒక లైన్ కొట్టాను, నా టికెట్ డబ్బులు నాకు వస్తున్నాయి. నీకు 20. ఆ, అది 20. నాకు 2 టికెట్స్ ఇచ్చాను. ఏ కాదు అమ్మ, నీకు ఎంత? 60. జల్దీ ఎవరు నువ్వేనా? 60 నీకు 20 మమ్మీకి 20 అంతే. ఇంకొక 20 ఎవరికి? మమ్మీకి. నీకా? పట్టుకో, తర్వాత తీసుకుంటే నీ డబ్బులు నువ్వు తీసేసుకో. అమ్మా, కాబట్టి 10 ఇచ్చేదా? రూపాయలు పెడితే 50 రూపాయలు వచ్చింది. మా ఇంకో అమ్మా, నీ 60 రూపాయలు నీకు ఇచ్చేసాను. అమ్మకి ఇచ్చేయాలి. ఈ ఆట క్లియర్ అయిపోయింది, మళ్ళీ 2 ఆట. నాకు ఒక ఐడియా వచ్చింది మా. చెప్పు. అనవసరంగా ఇప్పుడు స్టార్ట్ చేశాను కానీ అదేదో మనం రేపు మార్నింగ్ చేస్తుంటే నీకు కూడా కొంచెం పని తగ్గేది. నేను అన్నాను చేయనా వద్దా అంటే వద్దు, ఏదో కూర వండేస్తాను పొద్దున చేద్దిగా అంటే ఎందుకు చేసేస్తాను. నైట్ టైం కదా, మళ్ళీ అంతగా రైస్ తింటారో తినరు, మళ్ళీ సమ్మర్ కదా తొందరగా పాడైపోతుంది. అదే రేపు చేసుకోవాలంటే కొంచెం కడుపు నిండా తింటారు. నాకు తెలియట్లేదు ఉప్పు, నువ్వు చూడు మొన్న అలాగే ఒకసారి చేతి తక్కువైంది, సరే తెలట్లేదు ఉప్పు పడుతుంది. ఏ అయితే మొన్న హిప్పిగేడు ఫస్ట్ బర్త్డే అయింది కదా, ఆ రోజు అత్తమ్మ వాళ్ళు రాలేదని చెప్పి చాలా మంది కామెంట్లు పెట్టారు. నేను ఎక్స్పెక్ట్ చేశాను కామెంట్స్ వస్తాయని. యాక్చువల్గా వద్దాం అనుకున్నారు, లాస్ట్ మినిట్ వరకు ఇంకా కుదరలేదు. ఎందుకు రాలేదనేది కుదరలేదు అంతే, ఇంకా రీజన్స్ అంటే ఏమీ లేవు. రావాలని వాళ్ళు కూడా అన్నీ రెడీ చేసుకున్నారు. మా అత్తగారికి ఏంటంటే కార్లోనే రావాలి, ఆవిడకి ఆపరేషన్ అయింది 2 కాళ్ళు, బస్సులో రాలేరు. అంటే నా బిఫోర్ మ్యారేజ్ అయింది, బస్సులో ట్రావెల్ చేయలేరు. తీసుకొస్తే ఆవిడని కార్లోనే తీసుకురావాలి, లేకపోతే తను ఎక్కడికి వెళ్ళరు. ఇంకా మా కోసిస్టర్ విషయానికి వస్తే ఊళ్ళో వాళ్ళ అమ్మగారి ఇల్లు ఉన్నా కూడా అస్సలు పోదు. ఆవిడ ఇంట్లో పనే సరిపోతుంది, 24 గంటలు ఆ పనే, ఆ జీవితమే ఆవిడకి. సో వాళ్ళ అమ్మగారి ఇంటికి కూడా వెళ్ళదు. అక్కడి నుంచి ఊరు రావాలంటే ఒక టాస్క్ అనే చెప్పాలి, బట్ వచ్చేది కూడా చాలా తక్కువ. వద్దాం అనుకున్నారు, అందులోని పిల్లలు కూడా హాలిడేస్ కాబట్టి తీసుకొద్దామని చెప్పి అన్నీ ప్లాన్ చేసుకున్నారు. లాస్ట్ మినిట్లో కుదరలేదు, ఇంక వేరే రీజన్స్ ఏమీ లేవు చెప్పడానికి. అండ్ అందరూ ఎందుకు రాలేదు అంటే, పిలవడం అంటే పిలుస్తాం, రాకపోతే మనం ఏం చేస్తాం చెప్పండి. సో పాప పుట్టినప్పుడు కూడా చూడడానికి రాలేదు, పాప పేరు పెట్టినప్పుడు పిలిచినా కూడా చూడడానికి రాలేదు. ఇంకా దేనికి వస్తారన్నంత నమ్మకం అయితే నాకు లేదు. వస్తే వచ్చారనుకున్నాను, వస్తే హ్యాపీ ఫీల్ అయ్యేదాన్ని. రాలేదు కాబట్టి కొంచెం బాధ ఉంది. ఎందుకు రాలేదు అంటే నేనేమన్నా రావద్దని చెప్తాను వాళ్ళకి కుదరలేదు రాకపోవడానికి. మేము ఏదన్నా అకేషన్ ఉన్నా ఏదన్నా మాట్లాడితే పరిగెత్తుకొని మేము వెళ్ళిపోతాము, బట్ వాళ్ళకి రావడానికి వీలు కుదరలేదు అంతే. ఇందులోకి వేరే రీజన్స్ ఏమీ లేవు. ఒక్కొక్కరు ఒక్కొక్కలా థింక్ చేసేసుకొని అలా ఇలా అంటూ ఉంటే అక్కడ ఏమీ లేని దానికి నేను ఏం రెస్పాండ్ అవ్వాలి? ఇప్పుడు మీరే ఉన్నారు ఎగ్జాంపుల్, మీరు చాలామంది ఇన్వైట్ చేస్తారు ఒక ఫంక్షన్కి, వాళ్ళు వచ్చే వరకు మీకు తెలియదు కదా వస్తారా రారని చెప్పి. తర్వాత మీరు ఫోన్ చేసి అడిగినప్పుడు ఏం చెప్తారు? మాకు రావడానికి కుదరలేదు, మాకు ఏదో పని పడింది, ఆ టయానికి ఏదో ఒకటి చెప్తారు కదా. అలానే అయ్యింది. వాళ్ళు వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేశాను, రాకపోతే అది నా తప్పేనా? మీ పుట్టింటి వాళ్ళే కనిపిస్తారంటే మా అక్కే నాకు తప్ప, మా అక్క ఒకతే ఉంది, ఎవరు లేరు. ఇంకే ఒకేషన్ అయినా అమ్మాయిని పిలిచిన వెంటనే వస్తుంది. అమ్మాయికి ఒక ఫ్యామిలీ ఉంది, అయినా కూడా నేను పిలిస్తే నా మీద ఉన్న ఇష్టంతో, నా మీద ఉన్న రెస్పెక్ట్తో, పిల్లల కోసం అని చెప్పి తన పనులన్నీ ఆపుకొని వస్తుంది. తనకి రావాలనిపించింది కాబట్టి తను వచ్చింది. మిగతా వాళ్ళకి రావాలి అనిపిస్తే ఎలాగన్నా వస్తారు, రాకపోతే అది మేమేం చేయాలి? అది నా తప్పు కాదు కదా. ప్రతిదానికి నన్నే బ్లేమ్ చేసి మాట్లాడితే నేనేమన్నా రావద్దని చెప్పానా? అందరు వస్తే నేను హ్యాపీ ఫీల్ అవుతాను. ఫస్ట్ బర్త్డే ఒకటేసారి చేస్తాం, మళ్ళీ చెయ్యము. ఫస్ట్ బర్త్డే అంటే ఒకసారి చేసేది, మళ్ళీ చేసేది ఇంట్లో చేసుకుంటాము. ఆ ఫస్ట్ బర్త్డేకే రాలేనప్పుడు ఇంక నేనేం చేయాలి చెప్పండి? ఎవరెవరో ఏవేవో ఊహించేసుకొని కామెంట్లు పెట్టేస్తున్నారు. అసలు వాస్తవాన్ని చెప్పాలంటే అవి కూడా నాకు తెలియదు, వాళ్ళు ఊహించుకొని పెట్టేసుకుంటున్నారు కామెంట్లు. ఏమన్నంటే మీరు ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నారు, రెస్పాండ్ అవ్వాలి అంటే ఏముందని రెస్పాండ్ అవ్వడానికి? రాలేదు, రాకపోవడానికి రీజన్ ఎన్నో ఉంటాయి.
ఒకటి లాస్ట్ మినిట్లో ఏదైనా మైల్ అన్నా అవ్వచ్చు, ఏదో ఒక రీజన్స్ ఉండొచ్చు రాకపోవడానికి. ఏదైనా పాజిటివ్గా తీసుకోవాలి. ప్రతిదానికి రాలేదని నన్ను నెగిటివ్ చేసి మాట్లాడతారు. రీజన్స్ ఏమీ లేవండి, అంతేనే. మా వదిన ఏదో చెన్నై వెళ్ళాల్సి వచ్చిందంటే ఆవిడకి కుదరలేదు, కదా. అంత మించి రీజన్స్ ఏమీ లేవు. సో నేను కూడా కొన్ని లైట్ తీసుకుంటా ఉంటాను. డే నుంచి నాకు కూడా అలవాటు అయిపోయింది. పిలిచినప్పుడు రాకపోతే మనం కూడా వాళ్ళని ఫోర్స్ చేయలేము. వాళ్ళకి రావాలని ఉంటే ఎంత దూరం ఉన్నా ఎక్కడున్నా వస్తారు. రావాలని లేకపోతే ఏదో ఒక రీజన్స్ ఉండొచ్చు, కుదరకపోవచ్చు, అంతే. ఇంక వేరే ఏమీ లేదు. మీరు ఎలా తీసుకుంటారో అలా తీసుకోండి. ఇక్కడ ఏమీ జరగలేదు, ఉన్నది ఉన్నట్టు చూపించాను. ఇంకా మీరు మీకు నచ్చినట్టు వేరే ఏవేవో ఊహించేసుకుంటారంటే ఎవరేం చేయలేరు. ప్రతి ఇంట్లో జరిగేవి ఇవన్నీ కామన్. కొంతమందికి కుదురుతుంది, కొంతమందికి కుదరదు, అర్థం చేసుకోండి. హిత్విగాడి బర్త్డే డ్రెస్ విషయానికి వస్తే నా డ్రెస్ డల్ అయిపోయింది అన్నారు. వాస్తవానికి చెప్పాలంటే నాకు బర్త్డే రోజు పిల్లలు హైలైట్ అవ్వాలి, పిల్లల డ్రెస్సులు బాగుండాలి, మెయిన్ నాది కాదు. ఇద్దరు పిల్లలు హైలైట్ అవ్వాలని చెప్పి ఆ కలర్ చూస్ చేసుకున్నాను. నాకేంటంటే నేను కొంచెం లైట్ కలర్ చూస్ చేసుకున్నాను. బర్త్డే రోజు ఇంకా శారీ ఆరు లాంగ్ ఫ్రాక్ వేసుకుంటే బాగుంటుంది కదంటే, బట్ లాంగ్ ఫ్రాక్ అనేది మనం డైలీ వేసుకునేది కాదు. ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు కూడా మనం వేర్ చేయలేము లాంగ్ ఫ్రాక్స్ అనేవి. ఏదైనా ఒక మంచి అకేషన్ వేసుకుంటే మళ్ళీ తీసుకెళ్ళి పక్కన పెట్టేస్తాం. ఎగ్జాంపుల్ నా దగ్గర చాలా లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి, పూర్విక టైంలో తీసుకున్నాయి. మళ్ళీ వేసుకునే సందర్భం నాకు రాలేదు. శారీస్ అంటారా, శారీ ఫస్ట్ బర్త్డే శారీ ఏం కడతామని చెప్పి కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పి నేను సరారా ప్యాటర్న్ చూస్ చేసుకున్నాను. దట్టు పాపను ఎత్తుకోవాలి, కంఫర్టబుల్గా ఉండాలి, తనకి గుచ్చుకోకూడదు అన్న వేలో నేను అది సెలెక్ట్ చేసుకున్నాను. ఎప్పుడు బ్రైట్ కలర్స్కి వెళ్ళిపోయి నేను కొంచెం పేస్టల్ కలర్స్ చూస్ చేసుకున్నాను, ఆ కలర్ కావాలని. సేమ్ పిల్లల డ్రెస్కి కలర్ చూస్ చేసుకుంటే యూనిఫామ్లో అయిపోతుంది. యూనిఫామ్లో కాకుండా కొంచెం వేరియేషన్ ఉండాలి కిడ్స్కి మాకని చెప్పి నేను కిషోర్ ఒక కలర్ చూస్ చేసుకున్నాము. అండ్ కిడ్స్కి సపరేట్గా. మెయిన్ ఏంటంటే కిడ్స్ హైలైట్ అవ్వాలి బర్త్డేలో, మేము కాదు. సరారా అనేది ఏంటంటే నేను కావాలని అలా కస్టమైజ్ చేయించుకున్నాను. ఎందుకంటే ఫర్దర్గా నాకు ఏదన్నా ఒక ఫంక్షన్కి వెళ్ళాలని ఉంటే ఈజీగా నేను క్యారీ చేయొచ్చు, నాకు ఇష్టం కాబట్టి కంఫర్టబుల్గా ఉంటుంది ఆ డ్రెస్. లైక్ చుడిదార్లానే ఉంటుంది. లాంగ్ ఫ్రాక్స్ ప్రతి ప్లేస్కి మనం వేసుకొని వెళ్ళలేము కదా, ఒకసారి వేసుకుంటాము పక్కన పెట్టేస్తాము. శారీస్ ప్రతి ప్లేస్కి మనం వేర్ చేయలేము కదా చీరలు, దానికోసం అని చెప్పి నేను సరారా చూస్ చేసుకున్నాను. లైక్ నేను అట్లా కావాలని కస్టమైజ్ చేయించుకున్నాను. నేను సరారా అనేది చాలా తక్కువ వేస్తాను, బట్ ఈసారి హిత్విగడ్ ఫస్ట్ బర్త్డే కాబట్టి సరారా కావాలని చెప్పి నేను ఆ థీమ్లో అట్లా వెళ్ళాను. ఇంకా అది మించి ఏం కాదు. ఇంకా చాలామంది సెలబ్రిటీస్ వస్తారనుకున్నాము, రాలేదు, వెయిట్ చేసామన్నారు. నేను ఎవరిని సెలబ్రిటీస్ని పిలవలేదండి. నాకు తెలిసినంత వరకు మా రిలేటివ్స్, ఇక్కడ అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు, ఈ ఫ్లోర్ వాళ్ళు, తెలిసిన వాళ్ళు, లైక్ నా ఫ్రెండ్ సర్కిల్లో వీళ్ళనే ఒక 150 మెంబర్స్ అనుకున్నాం, కిషోర్ సర్కిల్ వాళ్ళు. ఇంకా ఇండస్ట్రీ మొత్తం పిలిస్తే ఒకరిని పిలవకపోతే బాగోదు, చాలామంది ఉంటారు, అంత అఫోర్డ్ మేము చేయలేము. సో మాకున్నంతలో వెళ్ళిపోవాలి అనే ఉద్దేశంతో వీణాని పిలిచాను. వీణ వద్దామనుకుంది, తనకి స్కెడ్యూల్ డేట్స్ ముందే ఇచ్చేస్తారు. ఆ రోజు అస్సలు అవైలబుల్ లేదు, పాపం తను అదే బాధపడింది, తను అందుకే రాలేదు. ఇంకా సమీరా వద్దామనుకుంది, ట్రాఫిక్లో ఇరుక్కుపోయిందంట. దట్టు ఇంకోటి అది నైట్ టైం కాబట్టి పిల్లలు కూడా నిద్రకు వచ్చేసారు, మధు సారీ అని చెప్పింది, తను కూడా రాలేదు. ఇంకిద్దరు నా ఫ్రెండ్స్ కుదరలేదు, రాలేక. సుష్మా వచ్చింది, సుధీరా వచ్చింది. అంశుని పిలిచాను. అంశుకి ఏంటంటే ఆ రోజు షూట్ ఉంది, నేను ట్రై చేస్తానే, తొందరగా ప్యాకప్ అయితే వస్తానని, తను కూడా రాలేదు. పల్లవిని పిలిచాను, పల్లవికి కూడా కుకింగ్ షో ఏదో చేస్తుంది కాబట్టి నాకు పర్మిషన్ అడుగుతాను, మోస్ట్లీ ఇవ్వకపోవచ్చు, ఇస్తే వస్తాను మధు అనింది, తను కూడా రాలేదు. ఇంకెవరు రాలేదు నాన్న, అంతే కదా. ఆల్మోస్ట్ అందరూ వచ్చారు, వీళ్ళు మాత్రమే రాలేదు. నేను ఎవరిని ఎక్కువ పిలవలేదండి. సెలబ్రిటీస్ అంటే నేను ఎవరి ఫంక్షన్స్కి ఎక్కువ వెళ్ళాను కాబట్టి నేను ఎవరిని పిలుచుకోను. నా వరకు నా సర్కిల్ వరకే నేను పిలుచుకుంటాను, అంతే అండి. ఆల్మోస్ట్ నేను పిలిచిన వాళ్ళు 150 మెంబర్స్ కౌంట్ అనుకున్నాము, 120 మెంబర్స్ వరకు వచ్చారు. కిషోర్ సైడ్ వాళ్ళు కొంతమంది, ఇప్పుడు అందులోనూ మే నెల కాబట్టి మంత్ ఎండింగ్ కదా, అందరూ టూర్స్కి వెళ్ళిపోయి ఉంటారు, కొంతమంది అవైలబుల్ లేరు. రాజాన్ని ఎందుకు రాలేదంటే, రాజాన్ని నేను పిలిచాము, రాలేదు. ఎందుకు రాలేదు అనేది నాకు తెలీదు. ఇంకా ఆల్మోస్ట్ అందరూ వచ్చినట్టే, కొంతమంది కవర్ అవ్వలేదేమో, కొంతమంది మిస్ అయిపోయారు, కుదరలేదు. అంతమించి రీజన్స్ ఏమీ లేదు. నేను ఒకటే అనుకున్నా అండి, నాకు ఎవరు వచ్చినా రాకపోయినా నా పాప బర్త్డే చెయ్యాలి, ఫస్ట్ బర్త్డే. నేను తనని డిసప్పాయింట్ చేయకూడదు, నేను డిసప్పాయింట్ అవ్వకూడదు. ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా అయ్యేది ఎట్లయినా అవుతుంది. బర్త్డే అనేది మంచిగా అయింది, చేసాము, హ్యాపీ ఫీల్ అయ్యాం, దట్స్ ఇట్, అయిపోయింది. మీరు ఏవేవో ఊహించేసుకొని కామెంట్లు పెట్టేస్తే అక్కడ ఏమీ లేని దానికి మీరు కామెంట్లు పెడితే దానికి ఒక రీజన్ కూడా ఉండదు కదా.
సో జస్ట్ నాకు చెప్పాలనిపించి నేను చెప్పాను, కానీ నార్మల్గా అయితే ఇది కూడా నేను చెప్పను. మీరు ఎంతమంది కామెంట్లు పెడతారని చెప్పి నేను చెప్పాను. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, ఎవరిద్దరు ముగ్గురు పెట్టారు కామెంట్స్ ఏంటంటే పాప పుట్టిందని రాలేదు అక్క బర్త్డేకి, అంటే ఇంతకుముందు కూడా పాప పుట్టిందని చూడడానికి రాలేదు కదా అంటే, ఇప్పుడు నేను ఒక విషయం చెప్తానండి. పాప పుట్టినా బాబు పుట్టినా పెంచుకునే తల్లిదండ్రులే కానీ అత్తమామలు కాదు, తోటికోడలు కాదు, ఇంకొకరు కాదు. తల్లిదండ్రులే పెంచుకోవాలి పాప పుట్టినా బాబు పుట్టినా. పాప పుట్టింది రాలేదు అంటే నాకు తెలిసి రీజన్ అయితే అది కాదు. వాళ్ళు బేసిక్గా ఏంటంటే వాళ్ళు ఇల్లు కదిలి ఎక్కడికి వెళ్ళరు, ఆ 4 గోడల మధ్య ఉంటారు. మా మరిది విషయానికి వస్తే ఓపెన్గా చెప్పాలంటే తన ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా అటెండ్ అవ్వడు. తన డే నుంచి అంతే, ఎవరితో కలవడు, ఎవరితో ఎక్కువ మాట్లాడు, ఏ ఫంక్షన్కి అటెండ్ అవ్వడు. ఇంట్లో వాళ్ళు ఏదైనా అక్కడి నుంచి ఇక్కడ రావాలంటే అది కొంచెం ఆలోచించాల్సిన విషయమే. ఇంకా వాళ్ళు చెప్తున్నాను కదా, ఇంటి నిండా పనులు అలానే సరిపోతాయి. చూడడానికి రాలేదంటే పాప పుట్టిన తర్వాత వీడియో కాల్ ఫొటోస్ ఇంకా రెగ్యులర్గా నేను వీడియోస్ చేస్తుంటాను కాబట్టి చూస్తూ ఉంటాను. వస్తే బాగుందని చెప్పి నాకు అనిపించింది, చూడడానికి రాలేదని చెప్పి. నేను చాలా రోజులు బాధపడ్డాను. కానీ ఇప్పుడు మనం కొన్ని చూసి చూడనట్టు వదిలేయాలి. మనం పట్టించుకున్నాం అనుకోండి, మూవ్ ఆన్ అవ్వలేను. వాళ్ళు అలా చేశారు కదా అని చెప్పి నేను అది మనసులో పెట్టుకొని ఉంటే, మొన్న 9వ నెలలో నేను పాపను ఎత్తుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, నాకు అలాంటి మనసులో ఏమీ లేదు, నేనేం పెట్టుకోను. వస్తే హ్యాపీ ఫీల్ అయ్యేదాన్ని చూడడానికి. మరి పూర్విక పుట్టినప్పుడు మా అత్తగారు మా దగ్గరే ఉన్నప్పుడు, పూర్విక పుట్టినప్పుడు నేను బ్లాగ్స్ అవి చేయలేదు, అప్పుడు యూట్యూబ్ ఛానల్ లేదు కాబట్టి మీకు తెలియదు. అప్పుడు మా అత్తగారు మా దగ్గరే ఉండాలి ఎత్తుకుంటే. బట్ ఇప్పుడు కుదరలేదు, రాలేదు. ఇంక వేరే రీజన్స్ ఏమీ లేవు. పాప పుట్టిందని రాలేదంటే బాబు పుడితే అన్న చంకలు ఎగరేసుకొని అక్కడి నుంచి వస్తారనుకున్నారు, అప్పుడు కూడా రారు వాళ్ళు. వాళ్ళకి రావాలంటే అక్కడ ఎక్కడో ఉంది, హైదరాబాద్ రావాలన్న ఫీల్లో వాళ్ళు ఉంటున్నారు. ఏమన్నంటే వీడియో కాల్లో చూస్తారు పిల్లల్ని, ఫోటోలు ఈ మధ్యనన్నీ ఎట్లయినా ఫొటోస్ వెళ్ళిపోతే ఫోటోలో చూస్తారు. పని కట్టుకొని రావాలంటే వచ్చే వాళ్ళు వస్తారు, రాలేని వాళ్ళు రారు. ఎవరిష్టం వాళ్ళది, మనం ఎవరిని క్వశ్చన్ చేయలేము. ఏదో ఒక రీజన్స్ చెప్తారు మనం ఏమన్నా అడిగితే. అందుకే మనం తెలిసి తెలియనట్టు గమ్మును మూసుకొని ఉన్నాం అనుకోండి, కొన్ని వాటికి సైలెంట్గా ఉండిపోవాలి. ప్రతిదీ మనం క్వశ్చన్ చేస్తూ ముందుకు వెళ్ళిపోయాం అనుకోండి, అది ఇంకా పెద్దగా అవుతూ ఉంటుంది. అందుకే నేను కొన్ని చూసి చూడనట్టు ఉంటాను. రాలేదు కదా, బాధ అనిపించింది. బట్ అలా అని చెప్పి నేను వాళ్ళకిలా నేను ఉండకూడదు కదా. అయినా నిన్న 9th month వచ్చిన నా బిడ్డను తీసుకొని అక్కడికి వెళ్ళాను, ఎత్తుకొని చండి బిడ్డను తీసుకొని. ఏ ఫంక్షన్ అయినా మేము వెళ్ళిపోతాం, ఫ్యామిలీ మొత్తం వెళ్ళిపోతాం. హాలిడేస్ రాని, సంక్రాంతి రాని, ఏ ఫంక్షన్ అయినా, ఏ అకేషన్ అయినా పిలిచిన వెంటనే వెళ్ళిపోతాం. మాకు దూరం అనిపించదు, ఏమనిపించదు. వెళ్ళాలనిపిస్తుంది, వాళ్ళు పిలిచిన వెంటనే వెళ్ళిపోతాం. వాళ్ళకి రావడానికి కుదరలేదు అంతే. ఇంకా కొన్ని వాటికి ఇంక మనము అర్థం చేసుకోవాలి. ఇంకా అంతమించి నేనేం చెప్పలేను. పాప పుట్టినందుకు రాలేదు, బాబు పుడితే వస్తారా అనేది కాదండి. పాప పుట్టినా బాబు పుట్టినా రావాలనుకునే వాళ్ళు వస్తారు, రాకూడదు అనుకునే వాళ్ళు రారు. పాప పుట్టినా బాబు పుట్టినా పెంచుకునే తల్లిదండ్రులుగా మేమే కానీ మాకెవరు హెల్ప్ చేయరు, మా బిడ్డలను ఎవరు చూడరు. ఓకేనా? ఎవరు చూసినా చూడకపోయినా తల్లిదండ్రులు ఉంటే చాలు పిల్లలకి చూసుకోవడానికి. ఇలా కామెంట్లు పెట్టకండి, ఎందుకంటే చూసే వాళ్ళు కూడా బాగోదు. ఎందుకంటే మాకు అవి ఏమి జరగలేదు, మేము బాగానే ఉన్నాం, మేము హ్యాపీగానే ఉన్నాం. మాకు లేని డౌట్లు మీరు కామెంట్లు పెట్టి క్రియేట్ చేయడం అనేది బాగాలేదు. సో అదొకటి. పాప పుట్టిందని అయితే ఏమీ లేదు. అసలు యాక్చువల్లీ చెప్పాలంటే ఈ పాప సేమ్ మా మావిలానే ఉంటుంది, డిప్తో దిగిపోయింది. కిషోర్ మా మావిలానే ఉంటాడు, సేమ్ దిగిపోయింది. అసలు ఈ పాప పుట్టకి ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యారు, ఎందుకంటే సేమ్ ఆయనలానే దిగిపోయింది కాబట్టి. అదైతే రీజన్ ఏం కాదండి. సో నార్మల్గా కుదరలేదు, రాలేదు, ఇంకా అదర్వైజ్ ఇంకేం కాదు. అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. Subscribe now and press the bell icon. Never miss an update.